వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యవర్షం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరముల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. అందులో నిన్న అర్జునుల వారి యొక్క ప్రశ్నలు తెలుసుకున్నాం. బ్రహ్మం అనగా ఏమిటి, అధ్యాత్మం అనగా ఏమిటి, కర్మ అనగా ఏమి, అధిభూతం అనగా ఏమి, అధిదైవం అంటే ఏమి, అధియజ్ఞం అనగా ఏమి, మరియు ప్రయాణ కాలంలో మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి అని, ఈ విధంగా అంటే నువ్వు ఏ విధంగా నాకు తెలియబడతావు అని ఈ విధంగా ప్రశ్నలు 7 ప్రశ్నలను తెలుసుకున్నాము. ఇప్పుడు వాటికి సమాధానం చెప్తూ ఉన్నాడు. 2 శ్లోకాల్లో 6 ప్రశ్నలకు సమాధానం సంక్షేపంగా చెప్తాడు. ఇక 5వ శ్లోకం నుంచి అధ్యాయ సమాప్తి పర్యంతము చివరి ప్రశ్నకు సమాధానము చెప్తాడు. మొదలు 3వ శ్లోకము 4వ శ్లోకం చదవండి. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంగితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం
అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. సమాధానం చెప్తూ బ్రహ్మం అనగా ఏమిటి అంటే అక్షరం పరమం బ్రహ్మ, పరమమైనటువంటి అక్షరమే బ్రహ్మము చెప్పినాడు. మరియు అధ్యాత్మం అనగా స్వభావము అని చెప్పినాడు. మరియు సకల భూతముల యొక్క ఉత్పత్తి స్థితి లయము దేనిని త్యాగం చేస్తే జరుగుతుందో అది కర్మ అన్నాడు. క్షరోభావ అధిభూతం, నామరూపాల చేత ఉత్పత్తి స్థితి లయాలకు ఏవి విషయాలో అవి అధిభూతములు అనబడతాయి. మరియు పురుషుడే అధిదైవతము అన్నాడు. మరి అధియజ్ఞం అంటే నేనే శరీరాలను ధారణ చేసుకొని ఉన్నటువంటి అధియజ్ఞము నేనన్నాడు. ఈ ప్రకారంగా 6 ప్రశ్నలకు సమాధానం చెప్పినాడు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని విస్తారంగా తెలుసుకుందాము. అక్షరం బ్రహ్మ పరమం, బ్రహ్మం అంటే పరమమైనటువంటి అక్షరము అన్నారు. బ్రహ్మం అనగా బృహత్ వ్యాప్నోతి ఇది బ్రహ్మ, ఏది చాలా పెద్దదో మరి ఏది సర్వ వ్యాపకమై ఉంటుందో అది బ్రహ్మము అని శబ్దానికి స్థూలార్థం. ఏది పెద్దదో అది బ్రహ్మ. మీరు ఏది పెద్దది అంటారు, మీరు ఏదంటే దానికంటే పెద్దది. మీరు ఏం చెప్పినా దానికంటే పెద్దది అంటే ఇంకా దానికంటే మరొకటి పెద్దది లేదుగా, అన్నిటికంటే పెద్దది అదే బ్రహ్మం. లేదా అంతటా వ్యాపించి ఉన్నటువంటిది బ్రహ్మ. ఆ బ్రహ్మము అక్షర స్వరూపము. అక్షరం అంటే నాశవంతమైనటువంటిది, అక్షరం అంటే నాశము లేనటువంటిది. అక్షర శబ్దానికి మరొక అర్థం కూడా ఉంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని భగవంతుడు చెప్తాడు. ఓం అనేది ఒక అక్షరం, అదే బ్రహ్మం అంటాడు. ఈ విధంగా అక్షర శబ్దానికి మనం పరబ్రహ్మము అని అర్థం చేయకపోతే ఈ అక్షర రూపమైనటువంటి ఓంకారంలో కూడా అతివ్యాప్తి దోషము కలుగుతుంది. దానికి కూడా బ్రహ్మం అనాలి అంటాడు. అది కూడా బ్రహ్మం అనవచ్చు, సోపాధిక బ్రహ్మం. ఈ శుద్ధ బ్రహ్మం నిరుపాధిక బ్రహ్మం. అదే ఇక్కడ మనం శుద్ధ బ్రహ్మం తెలుసుకోవాలి, సోపాధిక బ్రహ్మం కాదు. అక్షరము అని అంటే వేరే వేరే శాస్త్రకారులు కూడా నశించనిది ఏదో అక్షరము అని అంటే వాళ్ళు పరమాణువులు కూడా నశించవు అంటారు. వాళ్ళు ఈ సృష్టి పరమాణువుల నుండి ఉత్పన్నమైంది, పరబ్రహ్మం నుంచి కాదు అంటారు. వేరే శాస్త్రకారులు నైయాయికులు వైశేషికులు అని ఉంటారు. పరమాణువులు కూడా అక్షరములే, అవి కూడా నిత్యములే అంటారు. మరి అక్షరం బ్రహ్మ అంటే పరమాణువులు కూడా అక్షరమే అని చెప్తారు వాళ్ళు. ఓంకారం కూడా అక్షరమే అని చెప్తారు. మరి ఆకాశాదులు కూడా కొన్ని ఆకాశము, కాలము, దిశ ఇవి కూడా నిత్యములు, అవి అక్షరములే అంటారు. మరి మనము చెప్పుకునేటువంటి బ్రహ్మం యొక్క లక్షణము బ్రహ్మం కానటువంటి పరమాణువాదుల్లో లక్షణము అతివ్యాప్తి దోషగ్రస్తమవుతుంది అంటారు. అతివ్యాప్తి అంటే ఏమిటి అంటే మనము చెప్పదలుచుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాని యందే వర్తించకుండా అన్యత్ర కూడా వేరే దాని యందు కూడా అది వర్తిస్తుంది. అతివ్యాప్తి అని అంటే లక్ష్యము కాని దాని యందు, అంటే మనకు ఏదో ఒక వస్తువును ఉద్దేశించి చెప్పేది ఉంది, అయితే దాని యందు మనం చెప్పేటువంటి లక్షణము ఉంటుంది, కానీ మన లక్ష్యం కానటువంటి వేరే వాటి యందు కూడా లక్షణం పోతుంది. ఏ విధంగా? ఉదాహరణకు ఒక పట్టణంలో నివసించేటువంటి వాడు నగరవాసి, అతడు అడవికి వెళ్ళాడు ఏదో నిమిత్తం చేత. అక్కడ ఆ ఆరణ్యక పురుషుడు అడవిలో ఉండేటువంటి వాడిని ఒక ఆయనను అడిగినాడు, అయ్యా ఆవు అంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆ నగరవాసికి ఆవును చూసింది లేదు ఇదివరకు, ఎప్పుడు ఆవును చూడలే. ఆవు ఉంటుంది అని మాత్రం విన్నాడు, కానీ ఆవు ఎట్లా ఉంటుంది దాన్ని మాత్రం చూడలేదు. ఆ అరణ్యంలో ఉండే పురుషునికి అతడు తెలుసు కాబట్టి అనేక పశువుల విషయంలో అతన్ని అడిగినాడు, ఏమయ్యా ఆవు ఎలా ఉంటుంది చెప్పండి అంటే, ఆవు ఆ సమయానికి ఎదురుగా లేదు. ఎదురుగా ఉంటే ఇగో ఇదే ఆవు అని చూపెట్టడానికి వస్తుండే, ఎదురుగా లేదు. ఏదైనా లక్షణాలు చెప్పాలి, ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పాలి కదా. అయితే ఆయన అన్నాడు, కొమ్ములు దేనికి ఉంటాయో అది ఆవుకో అన్నాడు. ఇక ఆ నగరవాసి పురుషుడు అలా చూద్దాం, ఇక ఆవును కొమ్ములు ఉంటే ఆవు అన్నాడు కదా, ఆవును చూద్దామని అలా వెళ్ళాడు. వెళితే ఎదురుగా ఒక ఎన్నుపోతు వచ్చింది. ఏమంటారు? బర్రె, గేదె అంటారు కదా. ఆ గేదె ఎదురుగా వచ్చింది, దానికి కొమ్ములు ఉంటాయి కదా. ఓహో
కొమ్ములు ఉన్నది ఆవు అన్నాడు కదా, ఇదే ఆవు అన్న. దానికి నమస్కారం కూడా చేసిండు. ఎందుకంటే మన హిందువులకు ఆవు అంటే చాలా ప్రేమ కదా. గోమాత, మాత అని సంబోధిస్తాం మనం. గోవును గోమాత అంటాము. గీతామాత మనకి ఎదురుగా ఉన్నది. ఇట్లా అంటే తల్లి హృదయం ఎటువంటిదో అటువంటి హృదయం కలిగినటువంటి అన్నమాట. ఇవన్నీ కూడా మన హితమును కోరేటువంటి. అందుకని నమస్కారం చేశాడు. ఇప్పుడు ప్రమాదం జరిగింది కదా, అది గేదె ఉన్నది, ఆవు కాదు. చూసారా ఇప్పుడు ఏమైంది? కొమ్ములు ఉన్నది ఆవు అని అంటే గేదెలో కూడా కొమ్ములు ఉన్నాయి, మన ఆవుకు కూడా కొమ్ములు ఉంటాయి. మన లక్ష్యం ఏది? ఆవును చెప్పేది ఉన్నది. ఆ ఆవు అయినటువంటి లక్షణం నందే కాక మరి గేదె యందు కూడా ఆ లక్షణము వర్తి. ఇప్పుడు ఏమైంది? అతి వ్యాప్తి. అతి అంటే మన లక్ష్యమును అతిక్రమించి వ్యాపిస్తుంది, దానిలో పోతుంది ఈ లక్ష్యం. దీనికి అతి వ్యాప్తి దోషం అంటారని. అట్లా మరి అక్షరం బ్రహ్మ పరమం అని చెప్తే, అక్షరం అని చెప్తే మరి ఓంకారం కూడా అక్షరం ఉన్నది, మరి పరమాణువులు కూడా అక్షరం నిత్యం అని చెప్తారు వాళ్ళు. అక్కడ కూడా లక్షణం పోతుంది. అందుకని మరి ఏం చేయాలి అని అంటే పరమం అని విశేషణం పెట్టినాడు ఇక్కడ. పరమం అంటే ఈ పరమాణువులు కానీ ఈ ఓంకారం కానీ ఇవి పరములు కావు. వాటికంటే పరమైంది శుద్ధ చైతన్యం, పరబ్రహ్మ వస్తువు, అది బ్రహ్మము. అందుకని అక్షర పరబ్రహ్మము అన్నాడు. ఈ విధంగా బ్రహ్మం అంటే చెప్పినాడు. ఇక అధ్యాత్మం అంటే ఏంది అని చెప్తున్నాడు. ఆత్మ అంటే సాధారణ అర్థము మన స్వరూపం. ఆత్మ అంటే ఎవరో కాదు, మన స్వరూపం, చైతన్యం, కూటస్థ చైతన్యం అంటారు, సాక్షి చైతన్యం అంటారు. ఈ కూటం అంటే సమూహం, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, ఈ శరీరము, ఇదంతా సమూహం. దీనికి కూటము అంటారు. కూటం అంటే సమూహం. ఆ కూటస్థ అంటే కూటంలో ఉన్నవాడు, అంటే ఈ సమూహంలో ఉన్నవాడు కూటస్థుడు. ఎవరున్నారు ఇందులో? వీటన్నిటినీ ప్రకాశిస్తూ వీటన్నిటికీ అధిష్టానమై ఆధారమయ్యి ఏ చైతన్యం ఉన్నదో ఆత్మ, అదే కూటస్థం. ఇక అధ్యాత్మం అంటే ఆత్మను అధికరించుకొని ఉన్నటువంటి ఏదో అవి అధ్యాత్మములు అంటారు. అంటే ఇప్పుడు ఈ ఆత్మను ఆశ్రయించుకొని ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కల్పితమైనటువంటి దానికి ఒక అధిష్టానం, ఆధారం అంటూ ఉండాలి. ఆధారం లేకుండా కల్పిత వస్తువు ఉండడానికి అవకాశం లేదు. తాడు ఉంటేనే సర్పం కనపడుతుంది, ఆలు చిప్ప ఉంటేనే వెండి కనపడుతుంది, మరుభూమి ఉంటేనే ఎండమావులు కనపడతాయి. అంటే ఒక ఆధారం, అధిష్టానం ఉండాలి కల్పిత వస్తువు. మరి ఇప్పుడు ఈ దేహాది సంఘాతం అంతా కూడా కల్పితం కాబట్టి దీనికి అధిష్టానం ఎవరు? ఆత్మ. ఆత్మను ఆశ్రయించుకొనే ఉన్నాను. అయితే ఇక్కడ ఆత్మానం అధికృత్య వర్తతే ఇది అధ్యాత్మమా. మరి ఆత్మను ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఏదో అది అధ్యాత్మములు. అధ్యాత్మములు అంటే మరి ఇక్కడ అనేకం ఉన్నాయి. ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది. ఇవన్నీ కూడా అధ్యాత్మములే అనబడతాయి. మరి వాస్తవంగా అధ్యాత్మం అంటే ఏమిటి అని ఒకవేళ మనకు శంక కలిగితే, ఇది చాలా సూక్ష్మ విషయము, ఇది అందరికీ తెలిసేది కాదు అని ఇక్కడ రామకృష్ణానంద స్వాముల వారు అంటారు. అందరికీ తెలిసేది కాదు, అధికారి పురుషులకే తెలుస్తుంది. ఇది తత్వమసి మహావాక్యంలో త్వంపద శోధనలో వస్తుంది. అధ్యాత్మం అనేది తత్వం అసి అని ఏదైతే మహావాక్యం ఉందో అందులో త్వంపదార్థ శోధనలో వస్తుంది. త్వంపదానికి లక్ష్యార్థం ఉంటుంది, వాచ్యార్థం. తత్పదానికి కూడా లక్ష్యార్థం ఉంటుంది, వాచ్యార్థం ఉంటుంది. తత్పదం అట్లా ఉండని. త్వంపదంలో వాచ్యార్థం ఏది, లక్ష్యార్థం ఏది మనం విచారణ చేయాలి. త్వం అంటే సంస్కృత శబ్దానికి అర్థము నీవు అని అర్థం. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అదే నీవై ఉన్నావు. అసి అంటే ఉన్నావు, అదే నీవై ఉన్నావు. అదెవరు? పరమాత్మ. ఆ పరమాత్మనే నీవై ఉన్నావు అని మహావాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ నీవు అనే శబ్దానికి త్వం అని సంస్కృతంలో చెప్తాము. అయితే ఈ త్వం పదానికి వాచ్యార్థము, లక్ష్యార్థము రెండు ఉన్నాయి. అయితే వాచ్యార్థం అంటే ఏమిటి అది మొదలు తెలుసుకుంటే లక్ష్యార్థం అందులో నుంచే తీసేది. ఇప్పుడు మనం తెలుసుకున్నాము, ఈ సంఘాతంలో, ఈ సమూహంలో ఆత్మ ఉంది. మరి దాన్ని ఆశ్రయించుకొని ఈ ఇంద్రియాదులు, దేహము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ సంఘాతము మరి దీనికి అధిష్టానమైనటువంటి చైతన్యం, ఇవన్నీ కలిసి త్వంపదానికి వాచ్యార్థము అనబడుతుంది. మొత్తం సమూహము మరి దీనికి అంతటికి
ఆధారము అధిష్టానమైనటువంటి చైతన్యం, దాన్ని కూడా కలుపుకొని మొత్తము వాచ్యార్థం అనబడుతుంది. ఏ విధంగా అరటి పండు అన్నాము. అరటి పండు అంటే మీరు దేనికంటారు? దేనికంటారు? మీది తొక్కకు అరటిపండు అంటారా, లోని గుజ్జుకు అరటిపండు అంటారా? రెండు కలిసి అరటిపండు అంటే అరటిపండు అనే శబ్దానికి తొక్క గుజ్జు రెండు కలిసి అది వాచ్యార్థం అనబడుతుంది కదా. అరటిపండు తిను అని నీకు ఎవరైనా అరటిపండు ఇచ్చారని మొత్తం వాచ్యార్థం అంటే తొక్క గుజ్జు రెండింటిని తినేస్తారా? లోని గుజ్జును మాత్రమే తీసుకుంటారు కదా. ఆ వాచ్యార్థంలో నీకు అవసరం ఉన్నదే తీసుకున్నావు, నీకు అవసరం లేనిది పడేసావు కదా. అరటిపండు అనే శబ్దానికి వాచ్యార్థము తొక్క ప్లస్ గుజ్జు రెండు, కానీ ఆ వాచ్యార్థంలో నీకు అవసరమై ఉన్నది గుజ్జు మాత్రమే, అది తీసుకున్నావు. అది అరటిపండు శబ్దానికి లక్ష్యార్థం. అర్థమైందా? అరటిపండు అనే శబ్దానికి లక్ష్యార్థం గుజ్జు, వాచ్యార్థం రెండు కలిసి. అట్లే ఇక్కడ తం అనేటువంటి శబ్దానికి వాచ్యార్థము ఇప్పుడు ఈ శరీర రూప సంఘాతము మరి దీనిలో ఉన్నటువంటి చైతన్యము రెండూ కలిసి వాచ్యార్థం అనబడుతుంది. లక్ష్యార్థం ఏది అని అంటే ఈ అనవసరమైనటువంటి ఈ అనిత్యము దృశ్యము కల్పితము అయినటువంటి ఈ శరీరము మరి దీనిలో ఉన్నటువంటి ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణము ఇవన్నీ ఏదైతే ఉందో ఇది మనకు అవసరమైనది కాదు, ఇది అనాత్మ ఉంది. ఈ అనాత్మను దాన్ని పక్కకు పెట్టి కేవల చైతన్యం ఏదైతే ఉందో అది తీసుకున్నట్లయితే అది లక్ష్యార్థం. అంటే కేవలం మన స్వరూపము కూటస్థ చైతన్యం సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అది తొంపదానికి లక్ష్యార్థము. మరి వాచ్యార్థం ఏది అంటే జీవుడు ఇదంతా కలిసి ఏమంటాడు? నేను జీవుణ్ణి, నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని దుఃఖిని బ్రాహ్మణుణ్ణి వైశ్యుని శూద్రుణ్ణి అని ఈ విధంగా అంటున్నాడే. ఇది అనాత్మ ఏదైతే ఉందో దాన్ని అంతా పక్కకు పెట్టి కేవల చైతన్యం ఏదైతే ఉందో అది తీసుకుంటే అది లక్ష్యార్థము. అదే అధ్యాత్మము అని తెలుసు. అధ్యాత్మం అనే శబ్దానికి ఇక్కడ ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా అధ్యాత్మ అనే శబ్దానికి వాచ్యార్థాలు ఉన్నాయి, కానీ మనం లక్ష్యార్థం తీసుకోవాలి. ఏ చైతన్యం అయితే ఉందో అది లక్ష్యార్థం, అదే అధ్యాత్మం అని తెలుసుకోవాలి. ఇంతకు పూర్వం మనము ఏదైతే శుద్ధ చైతన్యం బ్రహ్మము, బ్రహ్మం అనే శబ్దానికి అక్షరం బ్రహ్మపరం అని తెలుసుకున్నాం కదా. ఏ శుద్ధ చైతన్యం వ్యాపక చైతన్యం ఏదైతే ఉందో అదే ఈ అధ్యాత్మం. అది ఇది వేరు కాదు, ఒకటే. ఎందుకు? ఈ శరీరాన్ని సృష్టించి శరీరంలో ప్రవేశించింది ఆ చైతన్యమే కదా. మరి ఇందులో ఉన్నది ఎవరు? ఆ పరబ్రహ్మమే కదా. మరి ఇప్పుడు అధ్యాత్మం అనబడేటువంటి వాడు, సాక్షి అనబడేవాడు, కూటస్థుడు అనేవాడు ఎవడు? ఆ బ్రహ్మమే. అతడు ఇతడు వేరు కాదు, శబ్ద భేదమే ఉంది అంతే. ఇప్పుడు ఇవన్నిటికీ అర్థం ఒకటే. అధ్యాత్మం అన్నా మరి బ్రహ్మం అన్నా అధిభూతం అన్నా అధిదైవం అన్నా అన్నిటికీ అర్థం ఒకటే, శబ్ద భేదం మాత్రం ఉంది అంతే కదా. ఇప్పుడు ఒక కుండకి ఏమంటాము? ఘటము అంటాము, కొందరు కుంభము అంటారు, కొందరు కలశము అంటారు. శబ్దాలు వేరు వేరు ఉన్నాయా లేదా? అర్థము ఒకటే, అన్నిటికీ అర్థం ఒకటే, శబ్దాలు భిన్న భిన్నంగా ఉన్నాయి అంతే. అట్లా ఇక్కడ ఇవన్నీ శబ్దాలు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అర్థం ఒకటే, పరబ్రహ్మ చైతన్యమే అని సిద్ధి చేసేది ఉన్నది ఇక్కడ. ఇప్పుడు తెలిసిందా మీకు? అధ్యాత్మం అంటే ఎవరు? నీవే, ఎవరో కాదు. సాక్షి కూటస్థుడు ఆ చైతన్యం అంటే ఎవరు? నువ్వే. నేను 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 అంటున్నవే అదే నువ్వు. అధ్యాత్మం అంటే ఏదో కాదు. స్వభావోధ్యాత్మం ఉచ్యతే అన్నాడు ఇక్కడ. స్వభావమే అధ్యాత్మము అన్నాడు ఇక్కడ. స్వభావము అనే దానిలో రెండు పదాలు ఉన్నాయి, మనకు ఒకటిగానే అనిపిస్తుంది. స్వభావము అంటే ఒకటే అనిపిస్తుంది, రెండు పదాలు ఉన్నాయి. స్వభావ స్వభావ. స్వ అంటే స్వయంగా తాను కదా. భావం అంటే ఉండుట, ఉనికి అంటారు. ఎల్లప్పుడూ ఉండున్నది ఏది అని అంటే నువ్వే. ఇంకెవరు? నువ్వే ఉంటావా లేదా? పూర్వజన్మలు ఉన్నావా లేదా? పూర్వజన్మలు ఉన్నావా లేదా? తెలియదా? తెలియందే మంచిగా అయింది. ఈశ్వరుడు అదొకటి వరం ఇచ్చాడు మనకు కదా. తెలిస్తే చాలా పిచ్చిలేసిపోతుంది. మన ఒకసారి చెప్తే కదా, జనక మహారాజు భార్య ఆమె ఎవరో తెలుసుకోవాలని ఆయనకు జిజ్ఞాస కలిగింది. సునయనాదేవి జనక మహారాజు భార్య. తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగితే పూర్వజన్మలో ఏముండే ఈయనకైతే తెలియదు, కానీ మా గురువు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన త్రికాలజ్ఞుడు ఉన్నాడు, సర్వజ్ఞుడు ఉన్నాడు అని వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ, ఏ గురుదేవా, మా భార్య ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆమె పూర్వజన్మలో ఎవరుండే అని తెలుసుకోవాలని ఉంది, కొంచెం దయచేసి చెప్పండి అని అన్నారు. అప్పుడు గురువు గారు అన్నారు, ఎందుకు నాయన, పెద్ద తంట, విక్షేపం అవుతుంది, దుఃఖం కలుగుతుంది,
తెలియకుంటేనే మంచిగా ఉన్నది, ఇప్పుడు అట్లే ఉండాలి. లేలే జిజ్ఞాస కలిగిందని చెప్పండి అని అంటే ఆయన అంటాడు, పూర్వజన్మలో ఆమె మీ తల్లి ఉండే అన్నాడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు దుఃఖం కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? తల్లి ఉండే పూర్వజన్మలో, ఇప్పుడు భార్యగా వచ్చింది. చూడు విచిత్రం ఉన్నది, జన్మల యొక్క కర్మ రహస్యం చాలా విచిత్రం. అందుకని పూర్వజన్మల మనం ఏముంటే తెలియకుంటేనే బాగుంటుంది. అది భగవంతుడు మనకు మరపిచ్చాడు. భగవంతుడు మనకు మరపిచ్చాడు కాబట్టి బ్రతికిపోయినాం మనం, లేకపోతే పిచ్చిలేస్తుంది మనం కదా. మత్త స్మృతి జ్ఞాన అపోహనంచ 15వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు స్వయంగా. స్మృతి అనేది నా వల్లనే నీకు వచ్చింది, మరుపు అనేది కూడా నా వల్లనే నీకు వచ్చింది, అది కూడా నేనే ఇచ్చిన అంటాడు. మంచిదే కదా, మరుపు ఇచ్చాడు మంచిగా. కాబట్టి పూర్వజన్మలో నువ్వు ఉన్నావా లేదా? ఇప్పుడు ఎవరైనా బాగా కష్టాలను అనుభవిస్తున్నారనుకోండి, అంటాడా లేదా? ఏ జన్మలో ఏ పాపం చేసినో అని అంటాడా లేదా వాడు? అంటే పూర్వజన్మలో ఉన్నట్టే కదా. ఒకడు లేడనంటే పూర్వజన్మలో వాడు లేడు, వాడు ఏ కర్మ చేయలేదు అని అంటే చేయని కర్మ ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక దోషం వస్తుంది. అకృత అభ్యాగమము అనేటువంటి దోషం శాస్త్రీయ పరిభాషలో అకృత అభ్యాగమము అంటారు. అంటే పూర్వం వీడు లేనే లేడు, మరి ఇప్పుడు చేయని కర్మ ఇప్పుడు ఫలాన్ని ఇస్తుంది అని చెప్పవలసి వస్తుంది. అకృత అంటే చేయనటువంటి కర్మ, అభ్యాగము అంటే ఫలాన్ని ఇవ్వడానికి సన్ముఖమైంది అనేటువంటి దోషం అనపడుతుంది. అందుకని పూర్వం ఉన్నాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన సంస్కారాలను బట్టి కూడా పూర్వం ఉన్నాడని సిద్ధమైతుంది. పూర్వ జన్మానుభూతార్థ స్మరణాత్ మృగ శావక స్వయమేవ జననీ స్తన్యపానాయ స్వయమేవ ప్రవర్తతే. చూడు, అప్పుడే పుట్టినటువంటి శిశువు ఒక ఆవుకు లేక దూడ పుట్టింది. అది వెంటనే పుట్టగానే అది అడుగులు తడబడుతుండగానే పడుకుంటూ లేచుకుంటూ తన తల్లి స్థానాల దగ్గరికి పోతుంది, తల్లి స్థానాలను పట్టుకొని పాలు తాగుతుంది. మరి దానికి అప్పుడే పుట్టినటువంటి ఆ లేగదూడకు ఎవరు నేర్పారు, ఎవరు చెప్పారు? ఇక్కడ మీ తల్లి ఉంది, ఆ స్తన్యపానం చేస్తే నీకు ఆకలి తీరుతుంది అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా. మరి ఎట్లా పోయింది అది? నేరుగా తల్లి దగ్గరికి పాలు తాగింది. ఎవరు నేర్పారు అంటే పూర్వజన్మ సంస్కారం. ఒక తల్లి పాలు తాగినామా మనం? 84 లక్షల తల్లుల పాలు తాగినామా? అవునా లేదా? కుక్క జన్మలో మనమే ఉంటాం, పంది జన్మలో మనమే ఉంటాం, గాడిద పాలు తాగిన వాళ్ళు మనమే, గుర్రం పాలు తాగిన వాళ్ళు మనమే కదా. ఏ జన్మ ఎత్తలేదు మనం? 84 లక్షల జన్మలు ఎత్తినామా కదా. భగవంతునికి 12 అవతారాలు, 10 అవతారాలు, 24 అవతారాలు చెప్తారు, కానీ మనకు 84 లక్షల అవతారాలు. కృష్ణ వానికంటే మనమే గొప్పలు. ఎందుకు ఈ జన్మలు పాడు జన్మలు కదా కదా. గంగ గోవు పాలు గరిటెడైన చాలు అని చెప్తారు కదా. అట్లా ఎందుకు ఆ జన్మలు? సరే, మొత్తం మీద పూర్వజన్మలో మనం ఉన్నాము, భావి జన్మలో కూడా ఉంటాము. మరి భావి జన్మలో ఉండమని అంటే ఇప్పుడు చేసిన కర్మ ఎవడు అనుభవించాలి? కృత ప్రాణాశం అనే దోషం వస్తుంది. చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వకుండానే నాశనం అయిపోతుంది అని దోషం వస్తుంది. అందుకని వీడు పూర్వం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ముందు కూడా ఉంటాడు. ఎప్పుడు ఉండేది ఎవరు? ఇవే. మరి ఎప్పుడు ఉండేది ఎవరు? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని మనకు శృతి ఏదైతే చెప్తుందో ఆ బ్రహ్మమే ఎప్పుడు ఉండేది అని చెప్తుంది. మరి నువ్వు కూడా ఎప్పుడు ఉంటున్నావు కాబట్టి ఆ బ్రహ్మమే నీవు తెలుసుకోవాలి. అందుకని స్వహ అంటే నీవే, భావం అంటే ఉండేది, అంటే ఎప్పుడూ ఉండేది ఏదో అది స్వభావం అంటే బ్రహ్మమే అని తెలుసుకోవాలి. నువ్వెవరో కాదు, పరబ్రహ్మమే. అంతే. అధ్యాత్మం అంటే స్వభావ, స్వభావోధ్యాత్మముచ్యతే అన్నాడు. స్వభావము అధ్యాత్మం అని చెప్పబడుతుంది అన్నాడు. ఇక్కడ స్వభావం అంటే స్వయంగా తానే. ఈ విధంగా బ్రహ్మమే ఉన్న శరీరం లోపల నేను నేను అని ఈ విధంగా అది వ్యవహారం చేస్తూ ఉంది. నేను 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 అనేవారు ఎవరు? ప్రతిదానికి కూడా నేను నేను అంటావా లేదా? నేను ఫలానా, నేను చేస్తున్నా, నేను వస్తున్నా, నేను పోతున్నా, నేను చూస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నేను 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 అంటున్నావే, అది ఎవరు? అది చైతన్యం, పరమాత్మ. అది ఈ శరీరంలో అన్నిటితో సంబద్ధమై, అన్నిటికీ అధిష్టానమై, అన్నిటికీ ఆధారమై ఉండి కూడా మళ్ళీ దేనికి అంటకుంటూ ఉంటుంది. దేనితో సంబంధం లేదా? ఘటాన్ని చూసేవానికి ఘటంతో సంబంధం ఉందా? ఎదురుగా ఘటం ఉంది, ఒక కుండ ఉంది, దాన్ని చూస్తున్నాడు, ఇది ఘటం అని తెలుసుకుంటున్నాడు. ఆ ఘటానికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా లింకు? ఏం లేదు. దానిపాటికి అది ఉన్నది, ఇతడు వేరే ఉంది, దాంతోనే సంబంధం లేదు. అంటే చూడబడే వస్తువుతో చూసేవానికి ఏం సంబంధం లేదు. అట్లా ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. నా కన్ను, నా ముక్కు, నా చెవి, నా నోరు, నా కాలు, నా చెయ్యి అని ప్రతిదాన్ని కూడా తెలుసుకుంటున్నామా లేదా? నాది నాది అంటున్నామా లేదా? అన్నీ తెలుస్తున్నాయా లేదా?
మరి తెలిసేవానికి, తెలుసుకునేవానికి, తెలియబడేదానికి, తెలుసుకునేవానికి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు. అన్నిట్లో ఉంటూ కూడా సంబంధం లేకుండా ఉంది. యథా సర్వగతం సౌక్ష్మ ఆకాశంనోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. భగవంతుడు చెప్తాడు 13వ అధ్యాయంలో చివరిలో. ఆకాశం ఏ విధంగా సర్వత్రా అంతా వ్యాపించి ఉండి కూడా దేనితోని అంటుకొనదు. గంగా నదిలో కూడా ఆకాశం ఉంది. మరి ఒక మురికి వాడలో ప్రవహిస్తున్నటువంటి ఆ కాలువ, మురికి కాలువలో కూడా ఆకాశం ఉంది. ఈ మురికి కాలువలో ఉన్న ఆకాశం మలినమైందా? గంగా నదిలో ఉన్నటువంటి ఆకాశం పవిత్రమైందా? సంబంధమే లేదు. అంతటా ఉంది కానీ సంబంధం లేదు. అట్లా చైతన్యము శరీరంలో ఉండి కూడా దేనితో సంబంధం లేనిదై ఉంది. అది ఎవరో కాదు, నీవే అని తెలుసుకో కదా. కరెంట్ ఉంది, ఫ్యాన్ జరుగుతుంది, బల్బు వెలుగుతుంది, మషిన్ తిరుగుతుంది, ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా. దేని సత్తలో? కరెంటు కదా. అట్లా ఇందులో చైతన్య శక్తి ఉందనే ఈ శరీరము అనే యంత్రం నడుస్తుంది. అది లేకపోతే యంత్రం ఆఫ్ అయిపోతుంది. అది మనము, ఇది మనం కాదు. ఎందుకు? చూస్తూ ఉండగానే పోతున్నారే ఉన్నారు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాః స్థావరమిచ్చంతి హిమాశ్చర్యమతఃపరం అని వ్యాస భగవానుడు భారతంలో చెప్తాడు. అహన్యహని ప్రతిరోజు కూడా పోతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. పోయిన వాళ్ళని తీసుకుపోయి పెట్టి వస్తూనే ఉన్నాం. ఎక్కడ? శ్మశానంలో. అంతే కదా. ఉన్నోడు ఏమనుకుంటాడు? నేను ఎల్లప్పుడూ బతకాలనుకుంటాడు. అలా ఇదే ఆశ్చర్యం అంట. అయితే వాడు ఎల్లప్పుడూ బతకాలనుకోవడంలో తప్పేమీ లేదు, దోషమేమీ లేదు. ఎందుకు? వాడు ఎల్లప్పుడూ ఉండేవాడే కాబట్టి. అయితే ఈ శరీరంతోనే నేను ఎల్లప్పుడూ బ్రతకాలనుకోవడం మాత్రం ఇది తప్పు. శరీరంతోనే ఎల్లప్పుడూ బ్రతకాలి అనేది మాత్రం తప్పు. స్వరూపం చేత ఎల్లప్పుడూ ఉన్నాడే అనుకోవడం లేదు, తప్పు లేదు. కానీ శరీరం ఎల్లప్పుడూ ఉండేది కాదు కదా. అయితే ఈ శరీరం అంతా కూడా ఆ చైతన్య శక్తితోనే నడుస్తుంది. ఆ చైతన్యమే నీవు, శరీరం నువ్వు కాదు అని బాగా ముడేసుకోండి గట్టిగా. అప్పుడు ముడేస్తారు కదా, ఎప్పుడు పెళ్లిపీటల మీద ముడేస్తారు కదా కొంగులు. వాని పంచ ఏమే సీర కొంగు ముడేస్తారు. అంటే ఆ ముడి యొక్క తాత్పర్యం ఏందనంటే అయిందిరా నీ పని గోవిందా అన్నట్టు కదా. మాయనంటూ పెట్టుకున్నావు కదా, మాయను ముడేసుకున్నావు, ఇక నీ పని అయిపోయిందిరా అన్నట్టు కదా. చప్పట్లు, డోలు డ్రమ్ములు ఏవో వాయిస్తారు కదా, చప్పుడు చేస్తారు కదా, పటాకులు అవి ఎగిరిస్తారు కదా. దాని తాత్పర్యం తెలుసా? నీ పెళ్ళైన తర్వాత సత్య దగ్గర ఇదే చప్పుడు ఉంటుందిరా అని చెప్పినట్టు. అంతే కదా. ఎప్పటికి రపరప కదా. ఇది లేదు తీసుకురా, అది లేదు తీసుకురా, నాకు చీర లేదు తీసుకురా, నగలు లేవు తీసుకురా అని ఇదే రపరప ఉంటుంది. ఇదే లొల్లి, ఈ చప్పుడు. ఇట్లా సరే, అట్లా ఉండని వినోదంగా చెప్పుకున్నాం. అయితే ఈ విధంగా పరమాత్మ అధ్యాత్మము కదా. బ్రహ్మం అంటే ఏంది చెప్పాడు, మరి అధ్యాత్మం అంటే ఏంది చెప్పినాడు కదా. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ? మూడవది అధిభూతం అంటాడు. భూత భావోద్భవకర కర్మ గురించి చెప్తాడు. కర్మ అంటే ఏమిటి? చూడు, ఏదైనా ఒక కార్యం చేయాలంటే దానికి కర్మ అవసరం. కర్మ చేయకుండా కార్యం ఉత్పన్నం కాదు. అంతే కదా. మరి ఒక కుండ తయారు చేయాలంటే కులారుడు దానికి ఆ చక్రాన్ని తింపడము, ఆ కుండను తయారు చేయడం అనేది ఒక కర్మ చేయాలి కదా. అయితే మనం అంటాము ఈ కుండ ఎప్పుడు ఉత్పన్నమైంది అంటే కుల్లాడు తయారు చేసిన తర్వాత ఉత్పన్నమైందని మనం అంటాం. కానీ వాస్తవంగా అప్పుడు ఉత్పన్నం కాలే, అది అంతకు మొదలే ఉత్పన్నమైంది. ఏడ ఉత్పన్నమైంది? అది కనపడుతూనే లేదు. వాడు చేసిన తర్వాతనే కదా కుండ కనపడుతుంది, కార్యం ఉత్పన్నమైంది. కానీ అది మొదలే ఉత్పన్నమైంది. ఎక్కడ ఉత్పన్నమైంది? ఆ కులాలుడు కుమ్మరివాడు మొట్టమొదలు ఆలోచన చేస్తాడు. కుండను ఏ విధంగా తయారు చేయాలి, ఏ నమూనాలో తయారు చేయాలి, కుండ చేయాలన్నా, పూజ చేయాలన్నా, ముంత చేయాలన్నా, మూకుడు చేయాలన్నా, అదంతా మొదలు ఆలోచన చేసి మొదలు స్కెచ్ తయారు చేసుకుంటాడు మనసులో. సంకల్పం కదా. సంకల్పం చేసి ఆ సంకల్పంలో ఎట్లా తాను అనుకున్నాడో అట్లనే తయారు చేస్తాడు కదా. మరి ఎప్పుడు ఉత్పన్నమైంది? ఇది మొదలే ఉత్పన్నమైంది సంకల్పం. అట్లా ఈ సృష్టి రచన చేయాలని కూడా భగవంతుడు మొట్టమొదటి ఆలోచన చేసినాడు. తదైక్షద బహుశ్యాం ప్రజా ఏయా సహ అకామయత అని ఈశ్వరుడు మొట్టమొదటి ఆలోచన చేసినాడు. ఆ ఆలోచన చేయడానికి కూడా కారణం ఏది అనంటే ఈ సమష్టి జీవుల యొక్క పూర్వకల్పంలో ఉన్నటువంటి కర్మ. ఆ కర్మ ఆ ఆలోచన చేయడానికి హేతువైంది. ఆలోచన చేసి సృష్టి రచన చేసినాడు. ఏకోహం బహుశ్యాం ప్రజా ఏయా
నేను ఒక్కడనే ఉన్నాను, నేను బహురూపులుగా అగుదునుగాక, అనేక రూపులుగా అగుదునుగాక అని ఈ విధంగా సంకల్పం చేసినాడు. మొట్టమొదలు సంకల్పం చేసి ఆ తర్వాత ఈ సృష్టి రచన చేసినాడు. మాయను తీసుకొని కేవలం శుద్ధ చైతన్యంలో ఏ వ్యవహారం లేదు. సృష్టి స్థితి లయము ఏది లేదు అందులో. శుద్ధ చైతన్యంలో మాయను తీసుకున్నప్పుడే అన్ని కార్యాలు అవుతాయి. మాయ లేకపోతే ఏ కార్యం జరగదు. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే మనలో శక్తి ఉండాలనా లేదా? శక్తి లేకపోతే ఏమైనా పని చేయగలవా? ఏమీ చేయలేవు. లోట కూడా లేవటలేవు కదా. శక్తి ఉంటేనే మనం పని చేయగలుగుతాం. అట్లా మాయ అనేటువంటి శక్తి ఉంటేనే పరమాత్మ ఈ సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు. మాయ లేకపోతే కేవలం శుద్ధ చైతన్యంలో ఏ వ్యవహారం లేదు. శుద్ధ చైతన్యమే వ్యవహారం హోవే నహి, ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. అయితే మాయను తీసుకొని సంకల్పం చేసి సృష్టి రచన చేసి అతడు ఈ శరీరాది ఉపాధుల్లో ప్రవేశించాడు. తసృష్ట తదేవానుప్రావిశత్ అన్నాడు. అయితే ఇందులో ప్రవేశించినప్పుడు తన యొక్క నిజస్వరూపాన్ని వదిలిపెట్టి జీవరూపుడుగా అనేన జీవేన ఆత్మన అనుప్రవేశ నామరూపే వ్యాకరవాణి, జీవరూపం చేత ప్రవేశించి అతడు వ్యవహారం అన్నప్పుడు ఈ త్యాగం ఏదైతే ఉంది అంటే తన స్వరూపాన్ని త్యాగం చేసి, అంటే తన స్వరూపాన్ని త్యాగం చేసిండంటే నిజంగా త్యాగం చేసినట్టు కాదు, ఇక భావన చేశాడు అంతే. నేను జీవుణ్ణి అని భావన చేశాడు. శరీరంలోకి వచ్చి తన సచ్చిదానంద స్వరూపం, వ్యాపక స్వరూపం, నిత్య చైతన్యం ఏదైతే ఉందో దాన్ని అట్లా పెట్టి నేను జీవుని అని భావన చేశాడు. ఇంతనే త్యాగం అంటే తన స్వరూపాన్ని నిజంగానే త్యాగం చేసినట్టు కాదు. త్యాగం చేస్తే మళ్ళీ బ్రహ్మం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏ విధంగా పాలు చెడి పెరుగు అవుతాయి, మళ్ళీ ఆ పెరుగైనది మళ్ళీ పాలు అవుతుందా? కాదు. అది తన స్వరూపాన్ని మొత్తం కోల్పోయి పరిణామాన్ని చెంది పెరుగయ్యింది, మళ్ళీ పాలు కావు. అట్లాగానే ఇక్కడ భగవంతుడు ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉండి అన్యథా రూపం చేత కనపడుతున్నాడు. ఏ విధంగా అంటే తాడుగానే ఉంది, పాము వలె కనపడుతుంది. తాడు చెడిపోలే, బంగారం లాగానే ఉండి నగల వలె కనపడుతుంది. మళ్ళీ ఆ నగలన్నింటిని కరిగదీస్తే మళ్ళీ మిగులుతుంది, బంగారమే ఉంటుంది. బంగారం చెడిపోలే, బంగారం ఉన్నట్టే ఉంది, నగల వలె ప్రతీతి అవుతుంది. అట్లా ఇక్కడ కూడా తన స్వరూపాన్ని వదిలేడంటే వదిలినట్టు కాదు, ఉన్నట్టుగానే ఉండి జీవభావాన్ని పొందినాడు ఇక్కడ అంతే. అయితే ఆ జీవభావాన్ని అంటే తన స్వరూపాన్ని వదిలి ఆ కర్మ చేసి ఏది ఆ సంకల్పం అనేదే ఇక్కడ కర్మ. ఆ సంకల్పం చేతనే ఈ జగత్తు ఉత్పన్నమైంది, అదే కర్మ అంటాడు. ఇక మామూలుగా స్థూల దృష్టి చేత మనం చేసేటువంటి యజ్ఞాది కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కర్మల్లోనే గణన అవుతాయి స్థూల దృష్టి చేత. ఈ ప్రకారంగా కర్మ విషయంలో చెప్పినాడు. అయితే ఈ కర్మ కూడా ఎవరో కాదు, కర్మ కూడా బ్రహ్మమే. ఎందుకు? కర్మ అనేది ఒక క్రియ. ఆ క్రియ అనేది భగవంతుని యందు వాస్తవంగా లేదు, ఇది కూడా కల్పితమే. ఎందుకంటే బ్రహ్మం నిష్క్రియం, నిష్కలం, శాంతం, నిరవధ్యం, నిరంజనం అని చెప్పిన ప్రకారంగా దానిలో ఏ విధమైనటువంటి క్రియ, వ్యాపారము, చలనము ఒకటి ఏది లేదు, నిష్క్రియం ఉంది. కానీ ఈ మాయను తీసుకున్నామని చెప్పామే, ఆ మాయ చేత సకల క్రియలు జరుగుతాయి. ఆ మాయ కూడా బ్రహ్మం నందు కల్పితమే, వాస్తవం కాదు కదా. నేను అజ్ఞానిని అని నువ్వు అంటున్నావు కదా, నేనేమంటున్నావు? నువ్వు నేను అజ్ఞానిని అంటున్నావా లేదా? నీకు బ్రహ్మం తెలుసా, పరమాత్మ తెలుసా అని అడిగితే ఏమంటావు? నాకు తెలియదు అంటావు. ఆ తెలియనితనమే అజ్ఞానం. అజ్ఞానాన్ని స్వీకరించినవా లేదా? ఆ అజ్ఞానాన్ని నువ్వు కల్పించుకున్నావా లేకపోతే స్వభావంగా నీలో ఉందా అజ్ఞానం అనేది? నువ్వు కల్పించుకున్నావు అంతే. సూర్యునిలో చీకటి ఉండేది సంభవిస్తుందా? సూర్యునిలో చీకటి ఉండేది సంభవిస్తుందా? కానీ సంవత్సరానికి ఒకసారి చీకటి వస్తుంది సూర్యుని మీద. గ్రహణం పడుతుందా లేదా? గ్రహణం పట్టేటప్పుడు కప్పబడతాడా లేదా? చీకటిలాగా వస్తుంది. అయితే ఆ చీకటి ఏదైతే ఉందో వాస్తవంగా సూర్యునిలో ఉందా? సూర్యునిలో లేదు, ఆగంతుకం ఉన్నది. అదేదో రాహు కేతు అని అంటాం. మరి సైంటిస్టుల ప్రకారంగానైతే భూమి మరి సూర్యుడు ఈ రెండింటికి మధ్యలో చంద్రుడు వస్తాడు అని చెప్పాను. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తాడు. ఆ చంద్రుడు వచ్చినప్పుడు మనకు ఆ సూర్యుడు కప్పబడినట్టుగా అనిపిస్తుంది అని ఇట్లా సైంటిస్టుల ప్రకారంగా ఇది చెప్తారు. మరి పౌరాణిక ప్రకారంగా రాహుకేతువులు వచ్చి సూర్యుని మింగుతారని చెప్పారు. వాస్తవంగా మింగుతారా? సంభవం లేదు. ఆ విధంగా ఒక నీడలాగా వచ్చి అట్లా ఆవరించినట్టు వల్ల ఆవరిస్తారు, అంతేగాని వాస్తవంగా ఆవరించారు. ఇప్పుడు రాత్రిపూట మనకు సూర్యుడు కనపడడు, చీకటి వచ్చేసింది. ఇప్పుడు చీకటి సూర్యుని కప్పిందంటారా? చీకటి వచ్చి సూర్యుని కప్పిందంటారా? కప్పలేదు. ఎందుకు? సూర్యుడు అక్కడ అమెరికా వైపు ప్రకాశిస్తూనే ఉన్నాడు, అతన్ని కప్పింది ఎవరు లేరు, కప్పడానికి ఎవరికి సాధ్యం కూడా కాదు. మరి ఈ చీకటి ఏంది? ఇది మన భూమి యొక్క నీడనే మన మీద వచ్చి చీకటి వల్ల తోస్తుంది, అంతేగాని సూర్యునిలో చీకటి లేదు కదా. ఆ వైపుకు సూర్యుడు వెళ్తే
భూమి ఆ వైపుకు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, భూమికి ఈ వైపుకు నీడ, ఆ భూమి యొక్క నీడని అదే చీకటి. అందుకని సూర్యునిలో చీకటి ఉండేది సంభవించదు. అట్లా చైతన్యంలో అంటే మనలో అజ్ఞానం ఉండేది సంభవించదు. కానీ ఆరోపించుకున్నాం మనం, నేను అజ్ఞానిని అని అంటే ఇది కల్పితము, వాస్తవం కాదు. అట్లే ఈ అజ్ఞానానికే మాయ అంటారు, శక్తి అంటారు, ప్రధానం అంటారు, అవిద్య అంటారు, ప్రకృతి అంటారు. ఈ మాయకి అనేక పర్యాయ శబ్దాలు ఉన్నాయి. ఇది కల్పితం ఉన్నది, పరమాత్మ యందు వాస్తవం కాదు. అట్లా మాయ చేత కలిగినటువంటి క్రియాకలాపాలన్నీ కూడా, ఈ కర్మలన్నీ కూడా కల్పితమే, వాస్తవం కాదు. ఏది కల్పిత వస్తువు ఉంటుందో అది అధిష్టానమైనటువంటి చైతన్యం కంటే వేరుగా ఉండదు. ఏ విధంగా తాడు మీద భ్రాంతి చేత కనపడేటువంటి సర్పము తాడు కంటే వేరే లేదు. అక్కడ తాడు కంటే పృథక్గా వేరే దానికి ఒక అస్తిత్వం అంటూ ఉందా? తాడు కంటే వేరే ఉంటే మరి తాడును విడిచి అన్యత్ర అక్కడ కూడా కనపడాలి. కనపడుతుందా? తాడు పైననే కనపడుతుంది. అంటే తాడే మనకు పాము వలె కనపడుతుంది. ఆ పాముకు తాడుకు భేదం లేదు. ఆ తాడే పాము. అందుకని పాముకు పృథక్ అస్తిత్వం లేదు. అంటే కల్పిత వస్తువు ఏదైతే ఉంటుందో అది అధిష్టానం కంటే వేరే ఉండదు అని విధంగా సిద్ధాంతం. అయితే ఈ క్రియాకలాపం కర్మ కూడా పరమాత్మ ఎందుకు కల్పితం కాబట్టి పరమాత్మ కంటే వేరే కాదు. అంటే కర్మ కూడా పరమాత్మనే. నువ్వు ఏమన్నా చెప్పు, అంత పరమాత్మనే. అన్ని సిద్ధి చేయడానికి వస్తుంది. నువ్వు రాయి, రప్ప, చెట్టు, వృక్షం, పశు, పక్షి ఏదన్నా చెప్పు, అంత పరమాత్మనే. పరమాత్మ కంటే అన్యత్ర వేరే ఏది లేదు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోత్తం సూత్రే మణిగణ ఇవ వాసుదేవ సర్వమితి బ్రహ్మై వేదం సర్వం ఆత్మై వేదం సర్వం అనే విధంగా శృతులు స్మృతులు ఘోషించి చెప్తూ ఉన్నాయి. బ్రహ్మం కంటే వేరే ఏమీ లేదు అన్నప్పుడు కర్మ కూడా బ్రహ్మం కంటే వేరే ఎక్కడ ఉంది? ఇది కూడా బ్రహ్మమే అని తెలుసుకోవాలి. ఇక కర్మ అయిన తర్వాత అధిభూతం అన్నాడు. అధిభూతం క్షరోభావ అన్నాడు. క్షరోభావ అంటే క్షరం అంటే నాశనం, భావం అంటే స్వభావం కదా. నాశ స్వభావం ఏదైతే ఉందో అది అధిభూతం అన్నాడు. అంటే ఈ నామరూపాలతో గోచరించేటువంటి సమస్త భూత కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అధిభూతం అని చెప్పు. భూతాలంటే ప్రాణులు అంటారు, పంచభూతాలు అంటారు. ప్రతి వస్తువు కూడా భూతమే, ఇది కూడా భూతమే. ఎందుకు? భవంతి ఇది భూతాన్ని, ఏవి ఉత్పన్నమైతాయో అవి భూతములు అనబడతాయి. మరి ఇది కూడా ఉత్పన్నమైంది, ఇది కూడా భూతమే. ప్రాణులు కూడా ఉత్పన్నమైనారు, వాళ్ళు కూడా భూతములే. పంచభూతాలు ఉత్పన్నమైనవి పరమాత్మ నుంచి. తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భయ పృథివీ అని ఈ విధంగా పంచభూతాల యొక్క ఉత్పత్తి క్రమం కూడా మనకు శృతిలో వినపడుతుంది. అందుకని అవి కూడా ఉత్పన్నమైనవి. అంటే ఏదేది ఉత్పన్నమవుతుందో, ఏదైతే నామరూపాల చేత గోచరిస్తుందో అదంతా కూడా భూతమే, అదే అధిభూతం. అంటే ఇదంతా క్షరం. ఈ సకల నామరూపాలతో కనపడేదంతా ఏమున్నది? ఇది క్షరం అంటే నాశశీలం ఉన్నది. నాశనం అయిపోతాయా లేదా? ఇప్పుడు చూస్తూ ఉండగా మన శరీరాలు నాశనం అవుతున్నాయి, మనం తయారు చేసిన వస్తువులు నాశనం అయిపోతున్నాయి. మరి చివరికి ప్రళయం లోపల ఈ పంచభూతాలు కూడా నాశనం అయిపోతుంది. నాశనం అయ్యేటి ఇవన్నీ కూడా. అందుకని అధిభూతం క్షరోభావ అంటే నాశశీలం ఏదైతే ఉందో అది అధిభూతం అని తెలుసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క వస్తువును మనం విచారిస్తూ పోయినట్లయితే, లయచింతన ప్రకారం చేత పోయినట్లయితే ఇది నాశనం అయ్యేదే అని సిద్ధి అవుతుంది. ఏ విధంగా చూడండి. ఇప్పుడు మన శరీరం ఉన్నది. ఈ శరీరము స్థూలంగా మనం చెప్పుకుంటాము ఎట్లా ఉత్పన్నమవుతుంది అంటే పితృభుక్తాన్న జాతి వీర్యాత్ జాతో అన్యేనైవ వర్ధతే. తల్లిదండ్రులు తిన్నటువంటి అన్నం ద్వారానే ఈ శరీరము ఉత్పన్నమైంది అంటాము కదా. మరి ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు తిన్నటువంటి అన్నం అంటే పృథివీభ్యో ఓషధయ, పృథివీ నుంచి ఓషధులు వచ్చాయి, అన్నం వచ్చింది కదా. ఆ పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జలము నుంచి వచ్చింది. ఆ జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి. అగ్ని ఎక్కడి నుంచి? వాయువు నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. ఆకాశము ఏమో నాకు తెలియదు. ఆకాశం ఎట్లా ఉత్పన్నమైంది నాకు తెలియదు. ఆ తెలియదు అనేది అజ్ఞానం, అదే మాయ కదా. ఆ మాయ నుంచే ఈ ఆకాశాది పంచభూతాలు ఉత్పన్నం. ఆ మాయ ఎక్కడిది అంటే పరబ్రహ్మం నందు కల్పితమైనటువంటిది మాయ. ఇప్పుడు చూడండి, మనం క్రమేణా విచారం చేసుకుంటూ పోతే చివరికి మిగిలింది ఎవరు? పరమ కారణం పరబ్రహ్మ కదా. మిగతాయన్నీ నాశనమైపోతున్నాయి. అందుకని అధిభూతం క్షరోభావ అని చెప్పి నాశశీలవంతమైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అధిభూతములు అనపడతాయి.
ఇవి కల్పితములని మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో ఈ కల్పితమైనటువంటి నామరూపాలు కూడా బ్రహ్మం కంటే ఇవే కావు అని కూడా మనం తర్వాత ఇక అధిదైవం అంటే ఏమిటి? అది ఉన్నాడు. పురుషశ్చాది దైవతం అన్నాడు. పురుషుడే అధిదైవతం. ఎవరిక్కడ పురుషుడు అంటే హిరణ్య గర్భుడు అంటారు. అంటే సమష్టి సూక్ష్మ శరీరాలకు అభిమాని అయినటువంటి వాడు హిరణ్య గర్భుడు అని చెప్తారు. ఇప్పుడు మనకు ఈ స్థూల శరీరం ఉంది, నాదొక శరీరం, మీదొక శరీరం, మీదొక శరీరం, మీదొక శరీరం, ఇట్లా ప్రపంచంలో ఉన్నటువంటి సకల ప్రాణుల యొక్క స్థూల శరీరాలన్నిటిని కూడా అభిమానించేవాడు విరాట్ పురుషుడు, విరాట్ అంటారు. మరి సకల జీవుల యొక్క సూక్ష్మ శరీరాన్ని అభిమానించేటువంటి వాడు హిరణ్య గర్భుడు, అతడు పురుషుడు అన్నమాట. అధిదైవం అంటే ఆ పురుషుడే అని ఈ విధంగా చెప్పినాడు. ఇక మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత ఉన్నాడు. మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత ఉన్నాడు. ఆ దేవత అనుగ్రహం ఉంటేనే ఆ అవయవం పనిచేస్తుంది. ఆయన అనుగ్రహం లేకపోతే అవయవాలు పనిచేయవు. ఇప్పుడు కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు. ఆ సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటేనే కన్ను చక్కగా పనిచేస్తుంది. సూర్యుని అనుగ్రహం లేకపోతే కళ్ళు కనపడేది. అందుకని సూర్య ఉపాసన చేయాలి. మనం ఏం చేయాలి? సూర్యుని యొక్క ఉపాసన చేయాలి. కనీసం స్నానం చేసినప్పుడు కొన్ని నీళ్లను పోయాలి. ఆయన కొనుక్కొచ్చేది ఏం లేదు కదా. పైసలు పోతాయని లోభం చేత చేయొద్దని అనుకుంటారేమో కానీ పైసలు పెట్టేది ఏం లేదు. నీళ్ళు లేవు, చెంబడి నీళ్ళు పోతే ఆడికి ఆయనే సంతోషం కదా. సూర్య నమస్కారం చేసుకుని నీళ్ళు ఇచ్చినట్లయితే అర్ఘ్యం ఇస్తే అంతటితోనే అతడు సంతోషపడతాడు. అందుకని సూర్యుడు జలప్రియుడు. విఘ్నేశ్వరుడు దూర్వాప్రియుడు. దూర్వ అంటే గరిక గడ్డి. ఆ గరిక పెడితే ఆయనకు ఎంతో ఆనందం అంట. గడ్డి పోస్తారు ఇట్లా. శివుడు అభిషేక ప్రియుడు. ఆయన నెత్తి మీద నీళ్ళు వస్తే చాలు ఎంతో ప్రసన్నుడైతాడు. అట్లా మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక అధిష్టాన దేవత ఉన్నాడు. సూర్యునికి సూర్యుడు నేత్రానికి అధిష్టాన దేవత. తర్వాత ఈ చెవులకు అశ్విని కుమారుడు, చేతికి ఇంద్రుడు దేవత, కాళ్ళకు ఎవరు? ఆయనే కొట్టి ఆయన ఎవరు? వామనుడు, త్రివిక్రముడు కదా. ఇట్లా వాగేంద్రియానికి అగ్నిదేవత, రసనేంద్రియానికి వరుణ దేవత, స్పర్శేంద్రియానికి వాయుదేవత. మరి ఇట్లా ప్రతి ఒక్క అవయవానికి అధిష్టాన దేవత ఉంటాడు. ఆ దేవత అనుగ్రహం ఉంటేనే ఈ అవయవాలు పనిచేస్తాయి, లేకపోతే పనిచేస్తాయి. అందుకని అందరి దేవతల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. అందుకని భగవంతుని యొక్క ఆరాధన తప్పకుండా చెయ్యాలి కదా. ఈ భగవంతుడే ఇచ్చిండు శరీరాన్ని. మరి ఆ భగవంతుని అనుగ్రహం ఉంటేనే శరీరం ద్వారా మనం పనులని చేసుకుంటున్నాము. మరి బయట నుంచి మనకు ఆహారం ఇస్తున్నది భగవంతుడే, సూర్యరశ్మిని ఇచ్చింది భగవంతుడే, పీల్చుకోవడానికి బ్రతకడానికి గాలి ఇచ్చింది భగవంతుడే, అదే ఉండడానికి భూమిని ఇచ్చింది భగవంతుడే. మరి ఎన్ని ఇచ్చినవానికి మీరు ఏమైనా ఇస్తారా లేదా? ఏమైనా ఇస్తారా లేదా? లేకపోతే కృతజ్ఞులం అయిపోతాం. అంటే కృతం చేయబడినటువంటి మేలును ఘ్నంతి అంటే హంతి నాశయతి ఇది కృతజ్ఞ. చేసిన మేలును మరిచేవానికి కృతజ్ఞుడు అంటారు, మరవని వానికి కృతజ్ఞుడు అంటారు కదా. మరి ఇన్ని ఇచ్చినటువంటి భగవంతునికి మనం ఏమైనా ఇవ్వాలన్నా లేదా? నీదేమున్నదని ఇస్తావు? కొన్ని నీ సొంతం ఏదన్నా ఒక వస్తువు ఉంటే చెప్పు, అది నేను భగవంతునికి అర్పణ చేస్తాను ఉందా? ఏం లేదు. తేరా తుజుకో అర్పణ అంతే. వాడిచ్చిందే వానికి అర్పణ చేసిందే అంతే. ఇంక మనం ఇచ్చేది ఏమీ లేదు. ఆ పత్రాలు, పుష్పాలు, ఆ జలము, ఆ అగరబత్తీలు అవన్నీ ఎవడిచ్చాడు? భగవంతుడే ఇచ్చాడు. వానికి అర్పణ చేస్తాడు అంతే కదా. అన్నిటికంటే ముఖ్యమైనది మన మనస్సు. మన మనసును అర్పణ చేయాలి. ఈ విధంగా దేవతలు అనుగ్రహిస్తేనే కానీ మన జీవన యాత్ర నడుస్తుంది. అందుకని ఇక్కడ అధిదేవతలు అంటే హిరణ్య గర్భుడు అని ఒక అర్థము, లేదా అధిష్టాన దేవతలు ఉన్నారు ప్రతి అవయవానికి, వాళ్ళని కూడా తెలుసు. మరియు అధియజ్ఞుడు అనగా ఎవరు అది చెప్తున్నాడు. మనం చేసే సమస్త కర్మ ఫలాలను అనుభవించే మహాభోక్త ఎవడు? అతిథికి పట్టెడు అన్నం పెట్టావు, అలా కుక్కకు ఒక రొట్టె ముక్క వేస్తావు, దాన్ని ఆరగించి సంతృప్తి పొందేవారు ఎవరు? తిని తృప్తి పడేది శరీరమేనా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అని మనం విచారం చేసినట్లయితే చూడు, ఇక్కడ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం కదా. మనం తిన్నటువంటి ఆహారాన్ని అంతటినీ పచనం చేసేవాడు, జీర్ణింపజేసేవాడు ఎవరు? వైశ్వానరాగ్ని. వైశ్వానర రూపంలో ఇక్కడ ఉన్నాడు. అతడే భోక్త, తినేవాడు. అందుకని మరి అతడు ఎవరు? ఆ వైశ్వానర రూపంలో ఉన్నది పరమాత్మనే. అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానర రూపంలో ఉండి పచనం చేస్తున్నా అన్నాడు. మరి ఎవరు? పరమాత్మనే, నేనే అన్నాడు. కాబట్టి ఆ పరమాత్మనే ఇక్కడ
అది యజ్ఞుడు. మన యజ్ఞంలో చేసినటువంటి హవిస్సులు ఏవైతే చేస్తామో అవన్నీ కూడా ఎవరికి చేరుతాయి? పరమాత్మకే చేరుతాయి. మరి అది యజ్ఞుడు అంటే ఎవడు? పరమాత్మనే. అందుకని ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా పరమాత్మనే. పరమాత్మ కంటే వేరే ఏమి లేదు. బ్రహ్మం అంటే పరమాత్మనే, మరియు స్వభావం అంటే అధ్యాత్మం అంటే పరమాత్మనే, కర్మ అంటే పరమాత్మనే, అధిదైవం అంటే పరమాత్మనే, అధిభూతం అంటే పరమాత్మ, అధియజ్ఞం అంటే పరమాత్మ. అంతా పరమాత్మనే. అంతా సర్వం బ్రహ్మమయం. బ్రహ్మం కంటే వేరే ఏమీ లేదు అని ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటాడో వాడు జన్మ మరణాల నుంచి ముక్తుడవుతాడు. ఈ ప్రకారంగా భగవంతుని యొక్క స్వరూపమే సర్వత్రా వ్యాపి. ప్రతి వస్తువు కూడా అణువు కూడా పరమాత్మమే అని మనము ఈ అర్జునుని యొక్క ప్రశ్నలను అవలోకనం చేసి ఏమని తెలుసుకున్నాం? అంతా బ్రహ్మమే అని తెలుసుకున్నాం. అయితే ఆ బ్రహ్మమును మనము ఆరాధించినట్లయితే, భజించినట్లయితే, ఇక్కడ భజన అంటే ఏంది? భజన అంటే తాళాలు కొట్టుకుంటూ చేసేది భజన కాదు కదా, చింతన. భగవత్ చింతన చేయాలి, భక్తి చేయాలి. ఆ విధంగా చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. మన ఇక్కట్లన్నీ దూరం చేసి అతనికి దగ్గరగా చేసుకుంటాం పరమాత్మ. ఒరిస్సాలో జగన్నాథపూర్ ఉంది కదా, ఒరిస్సా కదా జగన్నాథ్. ఆ ప్రాంతంలో పూరి జగన్నాథ్. ఆ ప్రాంతంలో కొంత ప్రదేశం మట్టుకు ఒక రాజ్యం, చిన్న రాజ్యం ఉంది. ఆ రాజ్యం యొక్క రాజు చాలా దుర్మార్గుడు. ఆ రాజ్యం యొక్క రాజు చాలా దుర్మార్గుడు. వాడు స్త్రీలను చెరిచేటువంటి స్వభావం కలిగిన. అయితే వాడు ఈ విధంగా ప్రకటన చేసినాడు, ఎవరైతే పూరి జగన్నాథ్ పోతారు కదా, యువకులైనటువంటి యువతి అయినటువంటి స్త్రీలు పోకూడదు. ముసలోళ్ళు పిల్లలు వాళ్ళే పోవాలి, పురుషులు పోవాలి, స్త్రీలు పోకూడదు అని చెప్పి, పోతే వాళ్ళ శీలాన్ని చెరుస్తాను అని వాడు ఒక ప్రత పెట్టు, దుర్మార్గుడు. అయితే మన ఊరు లాంటి ఒక కొత్తపేట లాంటి ఒక గ్రామం, అందులో ఒక యువతి, ఒక స్త్రీ, ఆమె మంచి పతివ్రత, భర్త ఉన్నాడు, భర్తకు అన్ని రకాల సేవ చేస్తుంది, అన్య పురుషులు చూడది, ఆలోచన కూడా చేయదు, మంచి పతివ్రత స్త్రీ. ఆమెకు సంకల్పం కలిగింది, నేను పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోవాలి అని. అయితే మరి పోవాలంటే ఆ రాజు యొక్క శాసనం ఉన్నది. ఆ యువతి అయినటువంటి స్త్రీ శాసనం లేదు, ఎట్లయినా పోయి తీరాలి. ఆ రాజు యొక్క దుర్మార్గం పని ఏదైతే ఉందో దాన్ని ఆపాలి, పని అరాచకాన్ని ఆపాలి అని ఆమె సంకల్పం ధైర్యం చేసి భర్తతో నంది, ఏమండి నేను పూరి జగన్నాథ్ పోవాలి, ఆ జగన్నాథ స్వామిని దర్శించుకోవాలి, నేను పోతాను. ఎట్లా పోతావు నువ్వు? వాడు దుర్మార్గుడు ఉన్నారు, రాజు వాడు, పోకూడదు అని అంటే, లేదు నేను పోయి తీరుతాను. వాని దుర్మార్గాన్ని ఆపేది ఉన్నది నాకు. భగవంతుని దర్శనం చేసుకోవాలి, భగవంతుని దర్శనం చేసుకుంటే పుణ్యం కలుగుతుంది, మరియు వాని దుర్మార్గాన్ని ఆపేది. ఎట్లయినా చేసి పోతాను. అప్పుడు అతడు అంటాడు, చూడు నేను నీతో వస్తే ఆ దుర్మార్గులు ఎట్లయినా వస్తారు, రాజభటులు ఉంటారు, నేను తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఉంటే నాకు దుఃఖం కలుగుతుంది, నేను చూడలేను ఆ దృశ్యాన్ని, నేను రాను, హఠం చేయకు, నువ్వు కూడా వెళ్ళొద్దు. లేదు నేను తప్పకుండా పోయే తీరుతాను అని ఎంత చెప్పినా వింటలేదా. అప్పుడు ఆయన అంటాడు, మరి మన ఊరి వాళ్ళు ఎంతో మంది పోతూ ఉంటారు, ముసలోళ్ళు పిల్లలు వాళ్ళు అంటారు, వాళ్ళలో కలిసి నువ్వు అని అంటే సరే అన్నది. ఆ భర్త యొక్క ఆజ్ఞ తీసుకున్నది. ఇక ఆ ఊరి వాళ్ళు కొంతమంది జగన్నాథపూర్ పోతూ ఉంటే వాళ్ళతో కలిసి ఈమె కూడా ప్రయాణం అయింది. అప్పుడు వాళ్ళందరూ చూసి, ఆ ప్రయాణికులందరూ చూసి, ఏమ్మా నువ్వు యువతి ఉన్నావు, స్త్రీ ఉన్నావు, ఆ రాజు యొక్క శాసనం ఇట్లా ఉన్నది, మరి నీకు అన్యాయం జరుగుతుంటే మేము ఎట్లా వద్దమ్మా మాతో రాకు. లేదు నేను తప్పకుండా వస్తా అని ఆమె గట్టిగా అన్నది. అప్పుడు ఇక వాళ్ళైనా ఏం చేస్తారు, సరే రా. పోయినారు, అందరూ జగన్నాథపురికి పూరికి పోయినారు. పోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు చేరుకున్నారో అక్కడ రాజభటులు తయారు ఉంటారు, వచ్చే ప్రజలను అందరినీ చూస్తారు, ప్రయాణికులను, భక్తులు. అందులో ఎవరైనా యువతి స్త్రీ ఉందా చూసి ఊగలు ఉంటే తీసుకెళ్తారు రాజు దగ్గరికి. అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే చేరుకున్నారో పూరికి, అక్కడ రాజభటులు తయారుగా ఉన్నారు. అందరినీ నిరీక్షించి చూసేసరికి ఈమె కనపడేసరికి ఆమెను బలాత్కారంగా తీసుకెళ్లారు రాజు దగ్గర తీసుకుపోతే ఇక వాడు దుర్మార్గుడు ఆమె దగ్గర కూర్చున్నాడు. ఆమె వాని యొక్క ఏదైతే కోరిక ఉందో అది ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన చేస్తే అప్పుడు ఆమె అంది, ఉట్టిగా ఒక నాటకం ఆడింది. నేను ఇప్పుడు విషయ అనుభవానికి నేను పనికిరాను, నేను 4 రోజులు వేరుగా ఉంటాను, నేను ఇప్పుడు యుక్తం కాదు, నేను యోగ్యురాలిని కాదు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నువ్వు దూరంగా ఉండాలి, మళ్ళీ నాకు కూడా ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసి నాకు వేరుగా ఉంచు అని చెప్పి సరే అన్నాడు. వాడు కాముకుడు ఉన్నాడు, సరే 4 రోజుల తర్వాతనైనా ఒప్పుకుంటుంది కదా అని వాడు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి, ఇక 4 రోజుల గడువు ఉంది. ఈ 4 రోజుల తర్వాత వాడు ఏం చేస్తాడు,
కదా కదా అందరికీ ఎరికే. ఇప్పుడు ఏం చేయాలి? వీని బారి నుంచి తప్పించుకోవాలి, భగవంతుని దర్శనం కూడా చేసుకోవాలి. ఎట్లా చేయాలి అని ఆమె ఆలోచనలో ఉంటూ ఉండగా ఆమె ఏ గదిలోనైతే అతడు ఉంచాడో ఆ గది నుంచి ఆ జగన్నాథుని యొక్క ఆలయం లోపలికి భూగర్భం నుంచి సొరంగం ఉన్నది. భూగర్భం నుంచి సొరంగం ఏమంటారు? సొరంగం అంటారు కదా, భూగర్భం నుంచి ఉంది. అయితే ఆ దారి గుండా కేవలం రాజకులం వాళ్ళే పోతారు, వేరే ఎవరు పోరు. ఆ రాజకులం వాళ్ళే, ఆ రాణి వాళ్ళ సంతానము, రాజు వాళ్ళే పోతారు కానీ ఇంకెవరు పోరు. అది గుప్త మార్గం అన్నమాట. అయితే ఆడ ద్వారం ఉంటది కానీ కనపడేది మనకు. ద్వారం ఉంటుంది కానీ కనపడేది. పూర్వకాలంలో రాజులు ఎలా చేస్తుంటారు? ఆడ ద్వారం పెట్టి దానికి పెద్ద శిల పెట్టినట్టు అడ్డం పెట్టుతుంటారు. దానికి లోపల నుంచి చైన్ అడ్జస్ట్ చేసి ఒక పెద్ద దీపం, ఎదురుగా ఒక దీపం ఉంటుంది, పెద్ద దీపం ఇత్తడితో తయారు చేసి. అది చూడడానికి దీపం లాగా ఉంటది కానీ అది దర్వాజా తెరచడానికి అది ఏమంటారు, ఆ స్టీరింగ్ లాగా ఉంటది. దాన్ని ఇట్లా తింపగానే ఆ దర్వాజా తెరుచు. అది రహస్యంగా ఉంటుంది, అది ఎవరికి తెలియదు. అయితే ఈమె బాగా చూసింది, ఇంత పెద్ద దీపం పెట్టుకోవడానికి ఏదో ఇంత ఉంటే సరిపోతుంది కదా, ఇంత పెద్దది ఎందుకున్నది ఇక్కడ అని విచారం చేసి ఆమె ఎక్కడో చదువుకున్నది శాస్త్రంలో, పుస్తకాల రాజుల లోపలికి ఇట్లా ఉంటుంది, ఆ గుప్త మార్గాలు ఉంటాయి అని చదువుకున్నది ఉన్నది. కాబట్టి ఆమె అనుకున్నది ఇక్కడ ఏదో రహస్యం ఉంది అని ఆమె కొంచెం ఆ దీపాన్ని మొత్తం ఇట్లా తింపేసరికి అక్కడ కరకర అనుకుంటూ అది జరిగింది. ఆ ద్వారం యొక్క అడ్డు ఉన్నటువంటి రాయి జరిగింది. ఓ ఇది ద్వారం ఉన్నది, ఇది గుప్త మార్గం ఉన్నది అనుకొని ఇక ఒకనాడు రాత్రి పూట ఏం చేసింది, అదే మొదటి రాత్రే ఆమె చేసింది. రాత్రిపూట ఎవరు వస్తారు, ఇక్కడ ఆ గది యొక్క ముఖ్య ద్వారాన్ని బంద్ చేసింది, ఆఫ్ చేసి మూసేసింది. లోన అది తెరుచుకున్నది. ఆమె అందులో నుంచి వెళ్ళింది. నేరుగా అది గర్భగుడికి పోయింది, ఆ జగన్నాథుని యొక్క గర్భగుడిలోకి పోయింది. అప్పుడు ఆమె పోయి ఆ జగన్నాథుని దర్శనం చేసుకొని ప్రార్థన చేసింది. హే జగన్నాథ, నువ్వు జగత్తుకే నాథుడవు, జగన్నాథుడవు. నాథుడు అంటే రక్షించేవాడు, పాలించేవాడు. మరి జగత్తునే పాలించేటువంటి వాడు నువ్వు. చూడు, నీ రాజ్యంలోనే ఈ రాజు ఇంత అరాచకాలు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీకు మొత్తం జగత్తంతా కళ్ళుంటాయంటావు, అన్ని చెవులన్నీ నీయే అంటావు, నీకు కనపడతలేదా? ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఈ విధంగా ప్రార్థన చేసి, చూడు, ఈ రాజు యొక్క అరాచకం నుంచి నన్ను తప్పించాలి, మరి రాబోయే ప్రజలను అందరినీ కూడా తప్పించాలి అని ప్రార్థన. మళ్ళా ఇంకో ప్రతిజ్ఞ పూనింది. ఏమిటంటే, నువ్వు ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి మార్గం చూపకపోతే నేను భోజనం చెయ్యను అని ప్రతిజ్ఞ పూనితే ఆ రాత్రి అంతా అక్కడే ఉంది. మళ్ళా బ్రహ్మముహూర్తం కాగానే మళ్ళీ వెంటనే ఆ సొరంగం గుండా మళ్ళీ వచ్చి గదిలో ఉంది. మళ్ళా ఆ ద్వారాన్ని మూసేసి ఇట్లా 4 రోజులు వెళ్ళింది. 4వ రోజు కూడా పూర్తిగా రాత్రంతా గడిచింది. ఆమె ఇదే విధంగా ప్రార్థన చేస్తుంది భగవంతుని, ఈ అరాచకాన్ని ఆపు అని ఈ విధంగా ప్రార్థన చేసింది. 4వ రోజు కూడా రాత్రంతా గడిచిపోయింది. ఇక బ్రహ్మముహూర్తం వస్తుంది, ఇక తెల్లవారబోతుంది. అప్పుడు భగవంతుడు అనుగ్రహించి ఆకాశవాణి రూపంలో చెప్తాడనమాట. హే పతివ్రత స్త్రీ, హే దేవి, చూడు, ఆ రాజు యొక్క పుణ్యము ఇంకా కొన్ని జన్మల దగ్గర ఉంది. రాజు యొక్క పుణ్యం, ఆ పుణ్య బలం చేత నేను ఇప్పుడు వాడిని ఏమి చేయలేకపోతున్నాను. ఎన్నో జన్మల కింద ఏదో పుణ్యం బాగా చేసుకున్నాడు, ఆ పుణ్యము వీడిని అడ్డుగిస్తుంది. ఎన్ని అరాచకాలు చేసినా కానీ వాడిని ఆ పుణ్యం కాపాడుతుంది. అందుకని ఇప్పుడు నేను వాడిని చంపాలన్నా కానీ చంపించాలన్నా కానీ వాని పుణ్యం అడ్డుపడుతుంది. ఇప్పుడు నేనేం చేయలేను అని అంటుంది ఆకాశవాణి. అప్పుడు ఈమె, చూడు, అంటే ఇప్పుడు నేను కూడా బలైపోవాల్సిందే, మరి మిగతా స్త్రీలందరూ కూడా బలైపోవాల్సిందే కదా. అంటే భగవంతుడవై ఉండి ఇట్లా నిస్సహాయుడవై ఉంటావా అంటే మరి నేనేం చెయ్యాలి అంటాడు. వాని పుణ్యం కాపాడుతుంది, నేనేం చెయ్యలేను అంటాడు. అయితే వాని పుణ్యము క్షీణించేటువంటి ఉపాయం అన్న ఏదైనా ఉందా చెప్పు. నువ్వు వాడిని ఏమి చేయలేకపోతే, వాడిని చంపకపోతే వాని పుణ్యం క్షీణించేటువంటి ఉపాయం ఏదైనా ఉందా చెప్పు అంటే అప్పుడు ఉపాయం చెప్తాడు. వాడు స్వయంగా ఎవరికైనా జలాన్ని చేతిలో తీసుకొని ఇట్లా అభయం ఇస్తారు కదా, జలాన్ని దారపోస్తారు. ఆ విధంగా ఎవడైనా వాడంతలా వాడు ఎవరికైనా ఆ పుణ్యాన్ని దారపోస్తే ఆ పుణ్యం వాళ్ళకి పోతే వాడి పుణ్యం అంతా పోతుంది. అప్పుడు వాడు శిక్షకు అర్హుడవుతాడు అని ఉపాయం చెప్తాడు. మరి వాడంతలా వాడు పుణ్యాన్ని ఎవరికి దారపోయాలి?
ఆ, ఈమె ఉపాయం చేసింది. ఎట్లాగో వాడు నా మీద మోజు పడ్డాడు కదా, ఇక ఎట్లా చెప్తే వాడు వింటాడుగా, వాడు ఏం చెప్పినా వింటాడు వాడు అని ఉపాయం చేసింది. ఉపాయం చేసి ఇక 4వ రోజు అయిపోయింది. 5వ రోజు నాడు వాడు రానే వచ్చాడు. రానే వచ్చిన తర్వాత, ఇగో చూడు రాజా, నేను నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా, కానీ నన్ను బలవంతంగా నువ్వు అనుభవించాలనుకుంటావా లేదా ప్రేమతో అనుభవించాలనుకుంటావా చెప్పు అంటే, ఎందుకు నువ్వు సమ్మతించిన తర్వాత నేను ప్రేమతోనే అనుభవిస్తా, బలవంతం ఎందుకు చేస్తా అంటే, మరి నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తా, నీకేం కావాలో చెప్పు, నీకు ఇన్ని గ్రామాలు కావాలంటే నీకు నీ పేరు మీద రాసిస్తా, రాజునున్నా నేను, ఏది కావాలంటే అది ఇస్తా, చెప్పు అంటే, ఏం లేదు, నువ్వు జలం తీసుకొని నా చేతిలో సంకల్పం చేసి వదలాలి. ఏమని? నా పుణ్యం అంతా నీకు దారవస్తున్నా అని సంకల్పం చేసి నువ్వు జలం వదలాలి నా చేతులు. గింతేనా? నువ్వు ఏదో ఆస్తులు పాస్తులు జమీన్లు అవన్నీ అడుగుతావని నేను అనుకో. గింతేనా? వాడు కాముకుడు ఉన్నాడు, వాడికి ఆ రహస్యం తెలుస్తలేదు, వానికి వివేకం ఉండదు కదా. కామాతురాణం నా భయం నా లజ్జ అట్లా. అందుకని వాడు ఇంతేనా తీసుకో అన్నాడు. అంత జలం తీసుకున్నాడు, ఆమె చేతిలో సంకల్పం చేసి నా పుణ్యం అంతా నీకు దారవస్తున్నా అని అంతా వదిలేసాడు. అప్పుడు వాని పుణ్యం అంతా అప్పుడు వాడు ఒక్కసారి నిర్వీర్యుడైపోయినాడు. వాని ముఖం మీద తేజం లేకుండా అయిపోయింది, పుణ్యం లేదు ఇప్పుడు. ఇక అంతకంటే పూర్వం చేసుకున్న పాపం అంతా ఎదురుగా వచ్చింది కదా వానికి, ఆ పాపం ఫలం ఇవ్వడానికి. ఇప్పుడు పుణ్యం లేదు పాపాన్ని అడ్డగించడానికి. ఇప్పుడు పాపం యొక్క ప్రాబల్యం ఎక్కువ అయిపోయింది, పుణ్యం ఏమాత్రం లేదు. అప్పుడు ఆ పాపం ఫలం ఇవ్వడానికి వచ్చేసరికి వాని ముఖంలో తేజం లేకుండా అయిపోయింది, నిర్వీర్యుడైపోయినాడు. అంత బలవంతుడు క్రూరుడు శూరుడు అయినా కానీ పిల్లి అయిపోయినాడు. అప్పుడు ఆమె అంటది, చూడు నేను చెప్పినట్టు చేయాలి, చేస్తా అంటే సరే, లేకపోతే లేదు. తప్పకుండా చేస్తా అంట. చూడు మళ్ళొకసారి సంకల్పం చేయి, మళ్ళొకసారి సంకల్పం చేయి, నేను చెప్పినట్టు చెయ్యి. ఏమిటి? నేను ఈ క్షణం నుంచి ఏ స్త్రీని కూడా నేను చెరచను, ఎవరికి కూడా అపాయం కల్పించను, ఎవరికి కూడా కీడు చెయ్యను అని సంకల్పం చేయి. వాడికి అప్పుడు నిర్వీర్యుడైపోయినాడు, బలహీనుడైపోయినాడు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తా అన్నాడు. చేసాడు, సంకల్పం చేయి. ఆ సంకల్పం చేయగానే వానిలో ఒక రకమైనటువంటి తేజం మళ్ళీ వచ్చేసింది. ఏమిటంటే, నేను చెడు పని చేయను అని సంకల్పం చేశాడు. ఇది మంచి పనే కదా కదా. ఎప్పుడైతే మంచి పని చేయడానికి సంకల్పించుండో వానిలో ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం, ఒక భక్తి, ఒక ప్రేమ అనేది నిర్మాణం అయింది. అప్పుడు వాని మొత్తం శరీరంలో వాని మనసులో పరివర్తన వచ్చేసి వానిలో దుష్టగుణాలన్నీ కూడా పోయాయి. దుష్టగుణాలన్నీ పోయిన తర్వాత వాడు అన్నాడు, చూడమ్మా, నీ వల్ల నాకు జ్ఞానోదయం అయింది, అందుకని నీవే నాకు గురువు అని ఆమె కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఇక ఆమెనే గురువుగా భావించి మొత్తం ఆమెను పెద్ద ఏనుగు మీద కూకుండబెట్టి మొత్తము ఆ రాజ్యంలో, ఏది వాళ్ళ రాజధాని నగరంలో వీధిలో తెంపి, ఈమె నా గురువు ఉన్నది, నా జ్ఞానోదయాన్ని కలిగించి ఈమె వల్ల నేను పరివర్తనం అయినాను అని అందరికీ చెప్తూ వాడు కింద భూమి మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద కూకుండా పెట్టాడు. ఆ విధంగా అందరికి పరిచయం చేపించి ఇక అందరి ముంగట మొత్తం సభ ఏర్పాటు చేసి ప్రజలందరి ముందు చెప్పినాడు, నేను ఇంత దగ్గర ఎన్నో పాపాలు చేసినా దానికి ప్రాయశ్చిత్తం నేను చెప్పుకుంటున్నా, నేను ఇక ముందు నుంచి ఎవరికి కూడా అన్యాయం చెయ్యను అని సంకల్పం తీసుకు. ఆ తర్వాత ఈమెను వాళ్ళ స్వగ్రామానికి మంచిగా స్వపరివారంతో కొంతమంది భటులనిచ్చి వాళ్ళ ఇంటికి ఈ విధంగా అంటే భగవంతుని చూడాలి, భగవంతుని ఆరాధన చెయ్యాలి అనేటువంటి ఉత్సాహము పట్టుదల మనకు ఉన్నట్లయితే మనకు వచ్చే సంకటాలన్నీ కూడా భగవంతుడు తీరుస్తాడు. ఇప్పుడు అంత ఘోరమైన సంకటం నుంచి కూడా ఆమె బయటపడింది. అంటే ఆమె తెలివితోని కాదు, భగవంతుని యొక్క ప్రేరణ అది. భగవంతుడు ఆ విధంగా ప్రేరణ ఇచ్చినాడు. మనకు స్వతహాగా వచ్చి రక్షిస్తాడని అనుకోవద్దు ఎప్పుడు కూడా. స్వతహాగానే ఆయన ఏదో అవతారం తీసుకొని వస్తాడు మనల్ని రక్షించడానికి అనుకోవద్దు. ఒక వ్యక్తి రూపకంగా మనకు దగ్గరికి పంపిస్తే మన సంకటాన్ని దూరం చేస్తాడు, లేకపోతే మనలోనే ప్రేరణ కలిగిస్తాడు, పరివర్తన తీసుకొస్తాడు, వివేకాన్ని జాగృతి చేస్తాడు. ఏదో ఒక రూపం చేత మనల్ని భగవంతుడు రక్షిస్తాడు. అందుకని అక్కడ విగ్రహాలు కట్టేయి అంటే ఈ కలప కట్టె విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఈ లోహం యొక్క విగ్రహం, రాతి విగ్రహం లేదు. అక్కడ సంవత్సరానికి ఒకసారి మారుస్తారు మళ్ళీ ఆ కట్టె విగ్రహాలను కూడా. కట్టె విగ్రహాలే ఉంటాయి అక్కడ. వాళ్ళ ప్రత అదే వాళ్ళ ప్రాంతీయంగా వాళ్ళు ఆ విధంగా భావన చేసి పెట్టుకున్నారు. సరే, ఈ విధంగా మనము అర్జునుని యొక్క 6 ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఇక 7వ ప్రశ్న, అది చాలా గొప్ప ప్రశ్న. అంత్యకాలం లోపల నిన్ను స్మరించేది ఎలా, నిన్ను తెలుసుకునేది ఎలా, నువ్వు ఎలా తెలియబడతావు మాకు, నిన్ను చేరేది ఎట్లా, మరణోత్తర కాలంలో మరణం ప్రాప్తమైన తర్వాత మేము
నీ సాయుధ్యాన్ని ఏ విధంగా పొందగలుగుతాము అనేది ఇది గొప్ప ప్రశ్న. ఇక దానికి భగవంతుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. 5వ శ్లోకం చదవండి. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలం అంటే మరణం పొందుతున్నటువంటి అంతిమ క్షణం. ఆ అంతిమ కాలంలో ఎవరైతే అంటే ఎవడైతే మామేవ స్మరన్ నన్నే స్మరిస్తూ కలేవరం ముక్త్వా, ఈ కలేవరం అంటే ఈ శరీరాన్ని వదిలి ముక్త్వా అతడు నన్ను స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి సహా మద్భావం ప్రయాతి, అతడు నా భావాన్నే పొందుతాడు, అంటే మత్స్వరూపుడే అవుతాడు. నన్ను స్మరించుకుంటూ శరీరాన్ని వదిలితే నా స్వరూపుడే అయిపోతాడు. మనం మొన్న చెప్పుకున్నాం కదా, జడభరతుడు ఏ విధంగా ఆ హరిణమును స్మరించుకుంటూ వదిలితే మళ్ళీ హరిణమే అయినాడు. అట్లే నువ్వు భగవంతుడైన నన్ను స్మరించుకుంటూ నా యొక్క సగుణ రూపం కానీ నిర్గుణ రూపం కానీ ఏదైనా సరే ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి భావన చేత నన్ను ఒక మురళీధరుడు, నేములి పింఛం ధరించిన వాడు అని ఈ విధంగా భావన చేస్తూ అయినా నువ్వు మరణించినా, లేదా అసలైనటువంటి నా నిర్గుణ రూపాన్ని స్మరిస్తూ అయినా నువ్వు శరీరాన్ని కనుక వదిలితే నా స్వరూపాన్ని నువ్వు తావు. ఇందులో అత్ర సంశయ ఇందులో సంశయం లేదంటాడు. తప్పకుండా నువ్వు నన్ను చేరుకుంటావు, కానీ అంత్యకాలంలో నన్ను స్మరించాలి అదే చెప్పినాడు. యం వాపి స్మరణ్ భావం, ఇక్కడే తర్వాత శ్లోకం అదే ఉంది. యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంత్యకాలంలో ఏ భావన చేస్తూ శరీరాన్ని వదులుతాడో ఆ భావాన్నే పొందుతాడు మరు జన్మ లోపల అని చెప్పింది ఉన్నది. అందుకని నన్ను స్మరిస్తూ నువ్వు శరీరాన్ని వదిలితే నన్నే అవుతావు అని ఇక్కడ చెప్పినాడు. అందుకని తస్మాత్ అంటే ఎందువల్లనైతే నన్ను స్మరిస్తూ నువ్వు శరీరాన్ని వదిలితే నా భావాన్ని పొందుతావు, లేదా ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఏ భావాన్ని చేస్తూ, ఏ ఆలోచన చేస్తూ, ఏ సంకల్పాలు చేస్తూ శరీరాన్ని వదులుతారో ఆ రూపాలనే పొందుతారు అని ఆ మరణించే వాని యొక్క సంస్కారాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే వాని సంస్కారం జీవితం అంతా కూడా భగవద్భజన చేసినటువంటిది కనుక ఉన్నట్లయితే చివరిలో కూడా భగవంతుని స్మరణ వస్తుంది. మరి జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుని స్మరణ చేయకపోతే ఇక వానికి లౌకికమైనటువంటి ఆలోచనలే వస్తాయి. అందుకని మళ్ళీ నక్కలను పోయి పుడతాడు వాడు. కాబట్టి మన సంస్కారం మీద ఆధారపడి అందుకని మనం ఏం చేయాలంటే జీవితకాలం ఉన్నంత వరకు కూడా భగవంతుని భజన చేస్తూ ఉన్నట్లయితే ఆ సంస్కారం మన అంతఃకరణలో దృఢంగా ఉంటుంది. కాబట్టి అది అంత్యకాలంలో అది మనకు ఉపకరిస్తుంది. ఒకవేళ ఎప్పుడో నేను చచ్చేటప్పుడు చేస్తా అంటే అది రాదు. మా విద్యాప్రకారం స్వామి చెప్తూ ఉండే ఒక వినోదంగా కథ. ఒకడు చావడానికి తయారయ్యిండు. ఆ కొడుకులు ఉన్నారు. వీడు జీవితం అంతా పాప పనులు చేసిండు, ఒక్క మంచి పని చేయలే, భగవంతుని ఒక్కసారి కూడా రామ అనలే, కృష్ణ అనలే. ఈ దుర్మార్గుడు చచ్చినాక ఏ నరకంలో పోతాడో, కనీసం చచ్చేటప్పుడన్నా వానికి నారాయణ అని నోటితో అనిపిస్తే కనీసం ఆ ఒక్క శబ్దం అన్నా వానికి సద్గతి ప్రాప్తమవుతుందేమో అని వాళ్ళు నాయనా నారాయణ అనే అంటే వాడు అనొత్తలేదురా అంటాడు, కానీ నారాయణ అంటాడు. అనడానికి వస్తలేదు అంటుండు, కానీ అనడానికి వస్తలేదు అనేది అనొస్తుంది, కానీ నారాయణ అని మాత్రం అనొస్తలేదు అని. ఎందుకంటే అది పాపం ఎందుకు రాణిస్తుంది ఆ శబ్దాన్ని. అదే చెప్తాడు. ఇట్లా ఇక వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా వాడు నారాయణ అంటలేడు. కనీసము నారాయణ అనే 4 అక్షరాల లోపల కొన్ని 2 అక్షరాలన్నా ఉచ్చారణ చేస్తే సగం పుణ్యం అన్న వస్తుంది కదా అని ఆ కొబ్బరి పీసు ఉంటుంది కదా, అది తీసుకొచ్చి నాయనా ఇది ఇదేంటిదో చెప్పే అంటే వాడు పీసు అన్నాడంట. వాడు నారా అనలేవాడు. నారా అంటే కనీసం సగం అన్నా అన్నట్టు ఉంటుండే, వాడు పీసు అన్నాడంట. పీసు అని పిస్సు అనిపోయాడు వాడు.
కదా. మరి జీవితం అంతా చేయనిది అంత్యకాలంలో ఎట్లా వస్తుంది చెప్పండి. అందుకని జీవితం అంతా కూడా భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు అంటే అంత్యకాలంలో ఆ సంస్కారం ఉద్భుతమవుతుంది. అప్పుడు భగవంతుని స్మరించుకుంటూ శరీరాన్ని వదిలితే భగవత్ సాయుధ్యాన్ని పొందుతాడు. కానీ మరి జీవితంలో ఎప్పుడూ చేయకపోతే అంత్యకాలంలో రావాలంటే ఉందా? రాదు. అని ఈ విధంగా 7 శ్లోకాల దగ్గర వచ్చాము. తర్వాత విషయం సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.